ఈసీ న్యూస్ కి స్వాగతం. జై వాసవి. ఈరోజు పత్రికా సమావేశంలో మేము చెప్పదలుచుకున్నది క్లుప్తంగా చెప్పేస్తున్నామండి. నా పేరు తన్నీరు వెంకట సుబ్బారావు. నేను దేవస్థానం కమిటీలో కనికా పరమేశ్వర దేవస్థాన కమిటీలో లైఫ్ మెంబర్ నండి. నిన్న జరిగిన జూలై 31వ తారీఖు జరిగిన కొత్త కమిటీ, ఆ కమిటీ గురించి ఒక 2 నిమిషాలు మీతో క్లుప్తంగా చెప్పి మీ పత్రిక వారి ద్వారా మాకు సహాయ సహకారాలు అందాలని చెప్పి మా దేవస్థానం ఉండే కమిటీ మెంబర్లకి, ఆర్య వయసులకి, మిగతా అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. ఈ సమావేశంలో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, జూలై 31వ తారీఖున కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఒక కమిటీ అర్ధాంతరంగా ఏర్పడింది. అక్కడ సడన్గా ఏర్పడింది. ఏందయ్యా ఇదేనంటే, అక్కడున్న ఒక కమిటీ మెంబరు రుక్కాల ద్వారకానాథ్ని హౌస్ అరెస్ట్ చేసి అతన్ని ఒక కమిటీ కొత్తగా 10 మంది వచ్చి మీ కమిటీ అని చెప్పి వాళ్ళు ఏర్పడ్డారు అక్కడ. దాని గురించి మీకు 2 నిమిషాలు చట్ట ప్రకారం ఏందనేది ఆ దేవస్థానం గురించి మేము తెలియజేసుకున్నాం. 2006లో జీవో నెంబర్ ప్రకారం అక్కడ ఆలయ కమిటీకి సర్వ హక్కులు దేవస్థానం వారికి ఆర్య వయసులైనటువంటి 108 గోత్రాలు వారు ఆర్య వయసులకు మాత్రమే ఆ హక్కులు ఉన్నాయి. దానికి ఆ కమిటీ ఏర్పడటానికి కానీ ఆ కమిటీలో నెంబర్లకు కానీ ఉండడానికి వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఆ 108 గోత్రాల వాళ్ళలో ప్రథమ గోత్రం అయినటువంటి పెళ్లికొల గోత్రానికి సంబంధించిన వ్యక్తిని నేను. అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి మనస్తాపం చెంది నేను ఈరోజు మీ పత్రికా వారి సముఖంలోకి వచ్చి విన్నవించుకుంటున్నాను. ఇక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ ఆ కమిటీ దానికి ఇల్లీగల్ కమిటీ మొన్న ఏర్పడింది. ఆ కమిటీ ఎలాగంటే 28/2023న ముక్కాల ద్వారకానాథ్ ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి చట్టబద్ధత ఉంది. దానికి 3 సంవత్సరాలు పరిమితి ఉంది. కానీ ప్రస్తుతం ఏదో ప్రభుత్వం ఏర్పడిందనే ఉద్దేశంతో తొందరపడి కొంత రాజకీయ ఒత్తిడితో కొందరితో ఒక అధికారుల సహకారంతో కొంతమంది వచ్చి మేము కొత్త కమిటీ అన్నారు. కానీ దానికి నేను లీగల్గా అడిగి తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఏర్పడిన వాళ్ళకి ఏ వాళ్ళ హక్కులు లేవు. ఎలాగంటే ఆ కమిటీ సుప్రీం ఎవరంటే సర్వసభ్య సమావేశం జరిగి సర్వసభ్య సమావేశంలో సుమారు 3500 మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. ఆ గుడికి సంబంధించి ఆర్య వయసులు 108 గోత్రాలకు సంబంధించిన వారు. వాళ్ళందరినీ వాళ్ళ ఇంటిమేషన్ చేసి వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగులో అక్కడ ఏదైనా సరే అక్కడ నూతన సభ్యుడిని నూతన కమిటీని ఏకగ్రీవంగా కానీ ఒకవేళ ఒప్పుకోని పక్షం ఎడల దాన్ని మా ఎలక్షన్ ద్వారా కానీ ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ అలా ఏమీ అక్కడ జరగకుండా నేరుగా వచ్చేసి పోలీస్ సహాయంతో లోపలికి వెళ్ళి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ కాకుండా జరిగింది. ఆయన ఏదో వచ్చి అక్కడ శ్రావణ శుక్రవారం అని చెప్పి ముక్కాల ద్వారకానాథ్ వాళ్ళు ముందే కమిటీ ఏర్పాటు చేసి శాకాంబరి ఏదో ఉత్సవం జరుగుతూ ఉంటే దాని పర్యవేక్షణ పోతే ఆ పర్యవేక్షణ చూడడానికి వచ్చిన దాన్ని అన్యాయంగా ఆయన్ని అసభ్యంగా మాట్లాడి పోలీసులు పెట్టి నెట్టి దాన్ని ఇబ్బందికరంగా వాతావరణం సృష్టించారు. ఇది ఇరువురికి ఆర్య వయసులకి ఇద్దరికీ మంచిది కాదు. వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ఒకటే. కానీ ప్రస్తుతానికి చట్టబద్ధత కావాలి. దీనికోసంగా నేను కలెక్టర్ గారిని, తర్వాత ఎస్పీ గారిని, తర్వాత సిఐ గారికి, తర్వాత ఈ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ మంగళగిరి నెల్లూరు వాళ్ళందరినీ కూడా నేను న్యాయం చేయాలా, దీన్ని అంతా విచారించాలని చెప్పేసి నేను లెటర్లు కూడా అందరికీ పోస్ట్ చేశాను. ఇవన్నీ లెటర్లన్నీ పోస్ట్ చేసి ఈరోజు మీ ప్రత్యక్షంగా మీ దగ్గరికి వచ్చాను. దీంట్లో జరిగిందంతా ఇల్లీగల్. ఇప్పుడు దాకా లీగలే లేదు. దీనికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి.
ఎవరైనా సరే అధికారుల సమక్షంలో అన్ని సాక్ష్యాలు బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీనికి ఇల్లీగల్ కమిటీకి ఎటువంటి హక్కు లేదు. ఈరోజు వాళ్ళు ఇల్లీగల్గా ప్రవర్తించితే దీనివల్ల ఆర్యవైశ్యుల మనోభావాలు, కన్యకా పరమేశ్వరి అమ్మవారి భక్తుల మనోభావాలు, తర్వాత ఈ 108 గోత్రాల వాళ్ళే ఈ లైఫ్ మెంబర్ కమిటీల హక్కులు అన్నీ హరించినట్లే. వీళ్ళంతా హరించడం అది అధర్మం. అది ధర్మంగా రండి, చూడండి, కమిటీ ఏర్పాటు చేసుకోండి, ఎవరైనా పెద్ద మనుషులు పెట్టుకోండి. భయ్యావాసు లాంటి వాళ్ళు ఉన్నారు, అభిరామ్ శ్రీరామ్ లాంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఆడ పెట్టుకోండి, అందరు కూర్చోండి. కమిటీ ఆడ జనరల్ బాడీ కమిటీ పెట్టుకోండి, అందరినీ సభ్యులందరికీ ఇంటిమేట్ చేయండి. మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారా? ఓకే, రెడీ. ఏకగ్రీవంగా అయ్యారా? రెడీ. దానికి ఏమి ఇబ్బంది లే. ఏకగ్రీవంగా కాకుండా మీరు ఆడ ఏదన్నా తేడా వచ్చిందా లేదా, ఆయన ఏదో తప్పు చేశాడు అక్కడనే ఖండించి ఆ కమిటీని తీసేసి అందరూ కలిసి మొత్తం ఎలక్షన్ పోండి. మిమ్మల్ని కూడా ఎన్నుకోలేదా? ఎలక్షన్ పోండి. ఎలక్షన్లో గెలిచారా? మీరే. ఎవరైతే హక్కులు ఉన్నారో వాళ్ళేందేని. కానీ ఇట్లా ఇల్లీగల్గా వచ్చేసి 10 మంది ప్రభుత్వం మారిందని మేము వచ్చేసి ఆ ప్రభుత్వం అయింది, ఈ ప్రభుత్వం అయింది అని వస్తే ఇది ఎవరు ఒప్పుకోరు. 3500 మంది ఉన్నారు. ఇది ప్రపంచమంతా ఆర్యవైశ్యులందరూ చూస్తారు. ఈ ప్రతిబిట్ విషయం చిన్నది కాదు. ఇది ప్రపంచంలో ఉన్న ఆర్యవైశ్యులు, గ్లోబల్ ఆర్యవైశ్యులు ఉన్నారు. ఆర్యవైశ్యులు అందరూ చూస్తారు. రాష్ట్రంలో ఉండే కన్యకా పరమేశ్వరి గుళ్ళన్నీ కూడా చూస్తారు కమిటీ, తర్వాత సభ్యులందరూ చూస్తారు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు అధికారుల దృష్టికి ఆల్రెడీ మేము అందరికీ పంపించాం, లెటర్స్ అన్నీ పంపించాం. మొత్తం అధికారులు మీరు కూడా ప్రశ్నించండి, ఏంది దాని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా విన్నవించాం మేము. దీని విషయం ఏదైనా మీరు చేసి చట్టబద్ధమైన చర్యలు, ఎవరు తప్పు అయితే వాళ్ళని చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. ఇది మా విన్నపం. అందరినీ మనోభావాలు, ఆర్యవైశ్యుల మనోభావాలు కాపాడాలి. తర్వాత నెల్లూరు ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలిస్తేనే బాగుంటుంది. ఎంత అందంగా కట్టాడండి ఆయన ద్వారకానాథ్ గారి గుడి. అందరి సమక్షంలో కమిటీ అందరూ ఆయన ఎలక్షన్ పోయి గెలిచిన తర్వాత అందరూ ఏర్పాటు చేస్తే ఆయన గెలిచిన తర్వాత అంత గుడిని పగలగొట్టి 32 షాపులు వాళ్ళని ఖాళీ చేయించి 32 షాపులు అన్నీ కట్టి ఇచ్చి వాళ్ళందరికీ ఎవరు కుటుంబం ఏ కుటుంబం కూడా ఏది రోడ్డు పాలు కాకుండా అందమైన గుడిని అమ్మవారు సంకల్పంతో, ఆర్యవైశ్యుల సహకారంతో, గుప్తదాతల సహకారంతో అందరితో కలిసి కట్టించినటువంటి అతన్ని అవమానించడం కరెక్ట్ కాదు. ఏదో కావాలని మాట్లాడి చేసి అందరూ పెద్ద మనుషులు, భయ్యావాసు లాంటి వాళ్ళు ఉన్నారు, అభిరామ్ శ్రీరావు లాంటి వాళ్ళు, లేదా అక్కడ కూడా సోమస్పేటలో ప్రముఖులు ఉన్నారు, కూర్చొని చేసుకోండి. ఏంది పోలీసు, ఏంది గర్భగుడిలో వచ్చి సెల్ఫీలు తీసుకునేది? ఏంటంటే గర్భగుడిలో వచ్చి సెల్ఫీలు తీసుకునేది ఏంది? అమ్మవారి ఏ గుళ్ళైనా ఒక ఫోటో తీనిస్తారా? ఏ గుళ్ళో ఒక ఫోటో తీనిరు. ఎందుకు తీనిస్తున్నారు? నిన్నమన పోతే ఒక 400కి అమ్మింది చీర, అమ్మి 100 రూపాయలు అడేసి 300 జాకెట్లో పెట్టుకుంటుంది అక్కడ కమిటీ. వీళ్ళ గోళ్ళు వీళ్ళుంటే ఆమె వాళ్ళు ఆమెది 400కి అమ్మేసి అమ్మవారి చీర 100 రూపాయలు అకౌంట్లు వేసి 300 జాకెట్లో పెట్టుకుంటుంది. నేను చూసా. ఇప్పుడే ఇంత అన్యాయంగా పోతుంటే ఈ ఇల్లీగల్ కమిటీని నిషేధించాలి. ఈ లీగల్ కమిటీ ఏదో తేల్చుకోవాలి. ఇదే నిర్ణయం. ఇది ఎవరైనా సరే జనరల్ బాడీ మీటింగ్ జరగాలంటే 21 రోజు ముందర, ఎవరైనా సరే 21 రోజు ముందర వీళ్ళందరికీ ఇంటిమేట్ చేయాలి. ఆ చేసిన తర్వాతనే జనరల్ బాడీ మీటింగ్ అవుతుంది. ఆ జనరల్ బాడీ మీటింగ్లోనే ఈ గుడికి సుప్రీం ఏంటంటే జనరల్ బాడీ మీటింగ్. జనరల్ బాడీ మీటింగ్ అంటే అమ్మవారి గోత్రాలు 108 గోత్రాలు ఉన్నాయి. ఆ 108 గోత్రాలకు సంబంధించిన ఆర్యవైశ్యులే ఉంటారు దాంట్లో. ఆ ఆర్యవైశ్యులు 3500 మంది ఆల్రెడీ లైఫ్ మెంబర్లు ఉన్నారు. ఆ లైఫ్ మెంబర్లలో ఈయనొకరు ఉన్నారు. వీళ్ళందరి మనోభావాలు దెబ్బతినకుండా మీరు రండి. ఎవరు ఉన్నతం అయితే వాళ్ళు చేయండి. కాసేపు ఆయన చేస్తారు, కాసేపు ఏం చేస్తారు. ఎవరైనా మాకు ఒకటే. ఒకసారి ద్వారకానాథ్ మీద కూడా 32 కోట్లు పగలగొట్టి దాన్ని బాడుగులు తగ్గించి ఇస్తుంటే నేనే కోర్టుకి వెళ్ళా. ఆయన మీదకి కోర్టుకి వెళ్ళి నేనే వెళ్ళి ఏమయ్యా ఇది తప్పు అంటే అవతల కోర్టుకి వెళ్ళి అప్పుడు ఉన్నారు ఆయన మూర్తి గారు ఉన్నారు కమిషనర్, స్టాప్ చేయమన్నాడు. బిల్డింగ్ స్టాప్ చేయమంటే వచ్చి హైకోర్టు నుంచి తెచ్చిన తర్వాత
అవతల వాళ్ళు బాడుగులు పెంచమని చెప్పా. బాడుగులు చీప్గా ఉన్నాయి, అమ్మవారి గుడికి బాడుగులు చీప్గా ఉన్నాయి. ఆ బాడుగులు పెంచమని చెప్పాను. పెంచమంటే అప్పుడు కానీ నేను కేసు